గోదావరిగూడెం గ్రామానికి రంగంలో అభివృద్ధి చేస్తానని బీఆర్ఎస్ పార్టీ గ్రామ సర్పంచ్ అభ్యర్థి నామ రవిచంద్ర అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను అని అన్నారు. ఇక గ్రామ సమస్యలపై తనకు మించి అవగాహన ఉందని అన్నారు. తను గెలిచిన తర్వాత గ్రామ అభివృద్ధికి అన్ని రకాలుగా కృషి చేస్తానని అన్నారు. గోదావరిగూడెం నుంచి చిరుమర్తికి వెళ్లే రహదారి ఘోరంగా మారిందన్నారు. రోడ్లు సగం వేసి వదిలేయడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని అన్నారు. సమస్యలపై తనకు మంచి అవగాహన ఉందని అన్నారు. ఇక తను గెలిచిన తర్వాత గ్రామ అభివృద్ధికి అన్ని రకాలుగా కృషి చేస్తానని అన్నారు. తనను గ్రామ సర్పంచ్గా గెలిపిస్తే గ్రామ అభివృద్ధికి అన్ని రకాలుగా కృషి చేస్తూ 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటానని అన్నారు. గ్రామ ప్రజలు నమ్మకం ఉంచి తనను గెలిపించాలని అన్నారు. గోదావరిగూడెం సర్పంచ్ టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నేను గత 20-30 సంవత్సరాల నుంచి రాజకీయాలలో తిరుగుతూ నాకు ఎలాంటి పదవులు లేకున్నా నేను మా విలేజ్ని కొన్ని విషయాలలో ముందు సాగుతూ ఒక ఎస్సీ కాలనీని 60 ఇండ్లతో ఏర్పాటు చేసి 60 ఇండ్లు కట్టించాను, 60 ప్లాట్లు చేసినాను. ముఖ్యంగా ఈ ఊరు విలేజ్కి ఆంజనేయ స్వామి గుడి స్థాపించడం నాతో ఎంతోమంది కలిసి సహకరించిన పెద్దలు, నేను ఆ కట్టించిన మేకం కన్నా చాలామంది ఉన్నారు. ఊళ్ళో ఎలాంటి ఆపద వచ్చినా, ఎవరికి హాస్పిటల్ వచ్చినా, నల్గొండకు వచ్చినా, తిప్పటికి వచ్చినా ఒక ఫోన్ చేస్తే పోతాను. 24 గంటలు అందుబాటులో ఉన్నందున నాకు ప్రజల ఆదరణ ఎక్కువ చూపిస్తున్నారు. ఏదేమైనా సరే నేనైతే ప్రజల ఆశలతో ఖచ్చితంగా గెలుస్తాను నమ్మకం నాకున్నది. ముఖ్యంగా ఈ ఊరి యొక్క సమస్యలు గోదావరిగూడెం నుంచి చిన్మార్తి రోడ్డు ఘోరంగా ఉంది. అది గత 2 సంవత్సరాల నుంచి ఇండైరెక్ట్గా పరిపాలన అధికారులు అంటే సర్పంచులు కానీ ఉప సర్పంచులు కానీ ఆ పార్టీ కార్యకర్తలే ఉన్నారు. కానీ ఎట్టి పట్టించుకోకుండా ఇవాళ పార్టీ గుర్తు రాగానే, ఎలక్షన్ రాగానే, గ్రామ పంచాయతీ ఎన్నికలు రాగానే నేను ఇది చేస్తాం, చిరుమర్తి రోడ్డు పోస్తాం, సర్వాల రోడ్డు పోస్తాం, ఊళ్ళో మురికివాడల అన్నీ తీపిస్తాం అంటే ఈ 2 సంబంధించి మీరు ఎలగబెట్టి దేవుందాడ ఎదుటి అభ్యర్థి గట్టివాడు రాబట్టి కొంతమంది నన్ను ఏదో విధంగా డబ్బుతోటో బాధ్యతతో అది చేసి ఎక్కువ భయభ్రాంతులు చేస్తారు, గురి చేస్తున్నారు. ఏదేమైనా సరే ప్రజల ఆశలతో గట్టి నమ్మకంతో నేను గెలుస్తాను నమ్మకం నాకుంది. దయచేసి అందరూ కత్తెర గుర్తుగా ఓటేయాలని మనం చేస్తూ చేయండి. ఇక ఊళ్ళో తాగునీటి సమస్యలు కొద్దిగా ఉన్నాయి కదా, మురికాల సమస్యలు. నేను గత 20 సంవత్సరాల క్రితము కాలనీ ఏర్పడిచి 1 కోటి రూపాయలతోటి సీసీ రోడ్లు వేయించిన అప్పటి కొమరోడు ఎక్కడ సాకనతోటే నేను కాదంటలేను. అన్నమాట తిన్నందుకు ఎలాంటి పదవులు లేనప్పుడు కూడా నేను పనిచేసినాను. ఇప్పటికైనా సరే మిషన్ భగీరథ కొన్ని విలేజ్ అంటే లాస్ట్ ఉన్న విలేజ్లకు రావట్లేదు. ఆ మిషన్ భగీరథలు కూడా కొన్ని పలగొట్టి మిక్సింగ్ వాటర్ వస్తుంది. విలేజ్ వాటర్ కూడా కొన్ని మిక్సింగ్ వాటర్ వస్తుంది. దానికి ఖచ్చితంగా స్వచ్ఛమైన వాటర్ను నా గ్రామ ప్రజలకు అందిస్తానని కోరుతున్నాను. ఎందుకంటే ప్రతి మనిషికి కావాల్సేది వాటర్. ఆ వాటర్ వల్లనే ఫ్లోరైడ్ వల్ల కలిసిపోయి చాలామంది ఇబ్బంది పడిన చండూరు లాంటివి ఉన్నాయి. ఈ వాటర్ని ఖచ్చితంగా అందించి ప్రతి ఇంటికి ఉచితంగా వాటర్ వేస్ట్ కాకుండా నల్లాలు ఏర్పాటు చేయించి సాగర్ వాటర్ చెప్పిస్తానని గ్రామ ప్రజలకు మనవి చేస్తున్నాను. ఇంకా వీధి లైట్లు ఒక దగ్గర ఉన్నాయి, ఒక దగ్గర వీధి లైట్లు లేవు. కానీ ప్రతి ఒక్కరి దానికి వీధి లైట్లు వేసి దానికి టైం బాంబ్ నల్గొండలు కాక 6 కాగానే బంద్ కావడం, సాయంత్రం 5 కాగానే వెళ్ళడం, అట్లాంటిది కరెంటు విద్యుత్ శక్తి ఆదా చేసి విద్యుత్ కూడా విపరీతంగా పెట్టబోలేయడం వల్ల విద్యుత్ ఎక్కువ నష్టపోతుంది. టైం బాండ్ ఏర్పాటు చేసి సాయంత్రం ఎవరు లేకున్నా కూడా దానికి లేదా వెలిగేటట్టు అవసరం ఉంటే సోలార్ కూడా ప్రజల అధికారులతో మాట్లాడి సోలార్ కూడా తెప్పించి గ్రామాన్ని నల్లగొండ జిల్లాలో ఆదర్శంగా నాకు నమ్మకం ఉంది. నా ప్రజల సహకారంతో ఖచ్చితంగా చేస్తా. నాకు ఎందుకంటే నేను చదువుకున్న వ్యక్తిని, 4 అధికారులతో పోయిన వ్యక్తిని, 4 ఎమ్మెల్యేతో మాట్లాడిన వ్యక్తిని. ఈరోజు ఏ ఎమ్మెల్యే కానీ ఎవరైనా కానీ రవిచంద్రని ఖచ్చితంగా గుర్తుపట్టే అంత స్థాయికి ఎదిగిన వ్యక్తిని. నా ప్రజలకు ఎన్నడూ మోసం చేయను. నేను 24 గంటలు అందుబాటులో ఉంటా. ఏదైనా ఖచ్చితంగా చేస్తానని మనం చేస్తున్నాను. గెలుపుపై ఎలాంటి ధీమా వ్యక్తం చేస్తున్నారు? ఎంత మెజార్టీ వస్తుందని అనుకుంటున్నాను? ఖచ్చితంగా నాకున్న అనుభవం, ఇన్ని రోజులు తిరిగిన అనుభవంతో ఖచ్చితంగా నేను ఒక్క ఓడితేనే గెలుస్తానని నమ్మకం నాకుంది. అది 100%. ఎందుకంటే ప్రజల ఆదరణ, నేను చేసిన కొన్ని మంచి పనులు నాకు ఈరోజు కలిసి వచ్చింది 100%. ఆ రోజు అంతకుముందు ఏ పదవి లేకుండా పిల్లగాడు చాలా కష్టపడ్డాడు. ఈరోజు సర్పంచ్ పదవి ఇస్తే ఖచ్చితంగా పిల్లగాడు మనకు సేవ చేస్తున్న ఒక ఆశాభావం వెలుపుతూ ప్రజలు, యువకులు కానీ, బీసీ కానీ, ఎస్టీ కానీ, రెడ్డి, అన్ని కులాల వారు నాకు సపోర్ట్గా నిలుస్తారు. నేను ఏదో మెజార్టీ చెప్పుకోను, గొప్పలు చెప్పుకోను. నా గెలుపు ఒక్క ఓటుతోటే నా గెలుపు సాధ్యమవుతుందని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ.